ఇప్పుడు నీతో మాట్లాడుతుంది నీ భర్తగా కాదు, నీ వ్యక్తిత్వం ముందు ఓడిపోయిన ఒక సాధారణ మనిషిగా. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు, కానీ ఆ నిజం తెలిసేలోపు నా జీవితం నిలువునా కాలిపోయింది ఉషా. నిషా అనే అబద్ధం నా కళ్ళకి గంతలు కట్టడంతో నువ్వు చెప్పే నిజాలు నా కళ్ళ ముందున్నా నేను చూడలేకపోయాను. నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు చాలా మాటలు పడ్డావు, ఎన్నో అవమానాలు భరించావు, మరెన్నో బాధలు దిగమింగావు. కానీ నేనే నీకోసం ఏమీ చేయలేకపోయాను. నిన్ను నా చేతులారా దూరం చేసుకున్నాను. ఉషా, నీ మౌనం ఈరోజు నా ఆహాన్ని నిలువునా చీల్చేస్తోంది. ఉషా, ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. తప్పు చేసిన ఆ కిరణ్ చనిపోయాడు. ఇప్పుడు నీ ముందుంది ఒక కొత్త కిరణ్. ప్లీజ్ నన్ను నమ్ము. అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరా ఉషా, నేడు తెలుసుకున్నానే. 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే, వేడు కంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే. సారీ కిరణ్ గారు. కోసం నే వేచున్నా ఇన్నాళ్ళు, నా బుజ్జి తల్లి నా కోసం. ఇక మిగిలాయి కన్నీళ్ళు. ఎలా ఉన్నావు వదినా? నువ్వేంటి దారి తప్పిలా నా ఇంటికొచ్చావు? నేనిలా రావడం నీకు నచ్చదని తెలుసు, కానీ నువ్వు మా ఇంటి పెద్ద కోడలివి, నాకు పెద్దోదినవి. అందుకే నీ దగ్గర ఆశీర్వాదం కోసం వచ్చాను. ఆశీర్వాదమా? నాదా? ఎందుకు? పెళ్ళైన తర్వాత మొదటిసారి మెట్టినింట్లో కాలు పెట్టబోతున్నాను వదినా. అందుకే నీ ఆశీర్వాదం తీసుకోవాలని ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఇలా ఒంటరిగా వచ్చాను. హ, నా ఆశీర్వాదం నీకెందుకు? అయినా నేనొక రాక్షసునంటూ మీరందరూ నన్ను వెళ్ళేశారు కదా. అయినా నాలాంటి రాక్షస ఆశీర్వాదం తీసుకోవాలనుకోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నువ్వు మాకు మంచి చేసావో చెడు చేసావో ఆ దేవుడికే తెలుసొదినా. అయినా నేను నీతో మంచి చెడుల గురించి మాట్లాడడానికి రాలేదు, ఆడపడుచుగా నీ ఆశీర్వాదం తీసుకోవడానికొచ్చాను. పసిపిల్లవే అయినా ఎంత పెద్ద మనసుందమ్మా నీకు. నేను మీ అన్నయ్యనే వద్దనుకున్నాక ఈ బంధాలన్నీ ఏంటి? ఇప్పుడు నీ వదిన్ని కాదు, నువ్వు నా మరదలవి కాదు. అలా అనుకొదినా, నేను నీ కళ్ల ముందు పెరిగిందాన్ని. నీకిష్టం ఉన్నా లేకపోయినా నన్ను దీవించు.